శ్రీ సత్యసాయి జిల్లాలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టయింది. దొంగ నోట్ల ముఠా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందనే వార్త వస్తున్నాయి. పోలీసు వేషధారణలో టీడీపీ నేతలే ఈ దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇలా చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే లేపాక్షి పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో టీడీపీ నేతల వెంకటేష్, బాలాజీ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం టీడీపీ నేత లక్ష్మీనారాయణ ముఖ్య అనుచరులుగా ఉన్నారు. లక్షకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తామని బురిడి కొట్టిస్తున్నారు. నిందితుల వద్ద పోలీసు లాఠీలు, బేడీలు ఉండడం సర్వత్రా చర్చ. ఇక కేసును నీరుగార్చేందుకు పోలీసు ఉన్నతాధికారులపై టీడీపీ పెద్దలు ఒత్తిడి కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఫేక్ కరెన్సీ కాదు, టాయ్ కరెన్సీ అంటున్నారు పోలీసులు. ఈ పచ్చముఠ ఫేక్ కరెన్సీ దందాకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, సో ఈ కరెన్సీలో ఫేక్ కాదు, టాయ్ కరెన్సీలు కూడా ఉన్నాయని ప్రస్తుతం కొత్త అంశం తెలుస్తోంది. సో ఏం చెప్తున్నారు పోలీసులు? ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు, వాళ్ళు టీడీపీ నేతల అనుచరులుగా, వీళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. కష్టంగా, ఎందుకంటే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఫేక్ కరెన్సీ చలామణి ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది. ఇందులో దాదాపుగా 5 మంది అరెస్ట్ చేశారు. అందులో టీడీపీ నేత లక్ష్మీనారాయణ యాదవ్ కు ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి బాలాజీ, అదేవిధంగా వెంకటేష్ అరెస్ట్ కావడం రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ముఖ్య అనుచరుడుగా లక్ష్మీనారాయణ యాదవ్ చిలమత్తూరు మండలానికి సంబంధించి వ్యవహారాలు చూసుకుంటారు. అయితే ఇదే లక్ష్మీనారాయణ యాదవ్ సంబంధించిన ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వెంకటేష్, బాలాజీ, ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది, చర్చాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుల వేషధారణతో లాఠీలు ధరించి పోలీసు బేడీలను చేతబట్టి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తున్న వైనం ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. లక్షకు 10 లక్షలు ఇస్తామని ఆశ చూపి వచ్చిన వెంటనే వారిపైన పోలీసులు లాఠీలతో దాడి చేయడం, బేడీలతో వారిని బెదిరించడం, అదేవిధంగా తాము డిఎస్పీలు, సిఐలంటూ పూర్తి స్థాయిలో బెదిరిస్తున్న వైనం పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వెంకటేష్, అదేవిధంగా బాలాజీ, వీరికి టీడీపీ సభ్యత్వం ఉందా లేదా దానిపైన క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులు. ఎందుకంటే వీరు చిలమత్తూరు మండలానికి సంబంధించి టీడీపీ నేతగా ఉన్నటువంటి లక్ష్మణ యాదవ్ కు ముఖ్య అనుచరులుగా ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రైవేట్ సైన్యంగా ఏర్పాటు చేసుకొని ఇట్లాంటి దందా చేస్తున్నట్లుగా స్పష్టమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ ప్రమేయం లేదు, కేవలం కర్ణాటక గ్యాంగ్ తో కలిసి వీరు ఫేక్ కరెన్సీ కాదు, టాయ్ కరెన్సీ ఎవరైతే పిల్లలు ఆడుకుంటారో వాటిని ఎరగా వేసి మోసానికి పాల్పడినట్లు గుర్తించాం. ఇప్పుడు దాకా 50 లక్షల విలువైన టాయ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. 5 మందిని అరెస్ట్ చేశారు, మరొకరు పరారులో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీదైతే టీడీపీ మూలాలు, టీడీపీ కార్యకర్తల మూలాలు ఇందులో ఉన్న నేపథ్యంలో లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులు కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. హరి, రైట్ శివారెడ్డి.